నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరును జిల్లా చేయాలి, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలి. కోట పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆటో ర్యాలీ నిర్వహించి మద్దతు తెలిపిన ఆటో సంఘాల ప్రతినిధులు. కూటమి ప్రభుత్వం వచ్చాకే యువతకు ఉద్యోగ అవకాశాలు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సీఎం సహాయ నిధి నిరుపేద కుటుంబాలకు వారం. వెంకటగిరి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. శాంతి మార్గం, ప్రేమ తత్వమే క్రీస్తు సందేశం. నెల్లూరు గోమతి నగర్లోని మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు, అబ్బురపరిచిన ప్రదర్శనలు, అభినందించిన పొంగూరు రమాదేవి. సీఎం చంద్రబాబు నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీని నెరవేర్చాలని, గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరును జిల్లా చేయాలి అనే నినాదంతో కోట పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ జరిగింది. గూడూరును జిల్లా చేయాలి, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలంటూ కోట పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, రిలే దీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా కోట పట్టణంలో ఆటో సంఘాలు మద్దతుగా కోట పంచాయతీ కార్యాలయం నుండి కోట క్రాస్ రోడ్డు వరకు ఆటో ర్యాలీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. గూడూరును నెల్లూరులో కలుపుతామని ఆనాడు చెప్పి నేడు హామీని నెరవేర్చలేదన్నారు. అన్ని ఆర్థిక వనరులున్న గూడూరును జిల్లా కేంద్రం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆటోలకి ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలంటే గూడూరు అయితే చాలా దగ్గరగా ఉంటది మాకు. అదే విధంగా రేణుగుంటకి వెళ్ళాలంటే చాలా దూరం పడుతుంది, చాలా ఇబ్బందులు పడుతుంటాం. ఒక రోజు పడుతుంది, లేదు లేదన్నా పెండింగ్ పెట్టి పంపిస్తే 2 రోజులు 3 రోజులు తిరగాలంటే చాలా అవస్థలు పడిపోతాం. అదే విధంగా మనకు గూడూరులో అయితే చాలా ఇబ్బంది లేకుండా చాలా సులువుగా ఉంటది. అదే విధంగా గూడూరుని జిల్లా చేసినా చాలా బాగుంటుంది, లేదా నెల్లూరుకి కలిపినా మాకు ఇబ్బంది ఉండదు. ఏ వస్తువులు కావాలన్నా, ఏదైనా ఆరోగ్యపరంగా పోవాలన్నా గూడూరుకి అయితే బస్ సౌకర్యం, ఆటో సౌకర్యం అన్నీ బాగుంటాయి. అదేవిధంగా తిరుపతి కంటే చాలా ఇబ్బందికరమైన ప్లేస్ మాకు. ఆటోలు మేము ఏదైనా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే చాలా దూరం, 120 కిలోమీటర్ల దూరం పోవాలి. దయచేసి మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం, లోకేష్ బాబు చెప్పిన మాట ప్రకారం మా గూడూరుని నెల్లూరు జిల్లాలోనే కలపాలి, లేదా మా గూడూరుని జిల్లాగానే చేయాలని మేము కోరుకుంటూ, ఆటో మేము కార్మికులు అందరం కూడా చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. దయచేసి మీరు మాకు ఇలాంటి పని చక్కగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పెనబాక సేనయ్య, పెనబాక రమణయ్య, కిట్టు కోటయ్య, మీజూరు రాజేష్, రమణయ్య, శ్రీను, పుట్టయ్య, జేఏసీ నాయకులు మీజూరు మాధవ్, జమ్మి ప్రసాద్, మీజూరు మల్లి, హేమంత్, సాయి, పోలయ్య, కోటి తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని యువత యువకులకు మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని ఫిషరీ కళాశాల ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముత్తుకూరులోని ఫిషరీ కళాశాలలో మెగా జాబ్ మేళాను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఆయన పరిశీలించారు. జాబ్ మేళాకు హాజరైన హెచ్ఓడీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో 3వసారి జాబ్ మేళా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ జాబ్ మేళాలో 15 కంపెనీలు యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సమక్షంలో లక్షల కోట్ల పెట్టుబడులతో పెద్ద పెద్ద కంపెనీలు ఆంధ్రాకి రావడం శుభ పరిణామం అని ఆయన వివరించారు. జాబ్ మేళా 3వ జాబ్ మేళా
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో మొదట విక్రమసింహపురి యూనివర్సిటీ, 2 పొదలకూరు, 3 ముత్తుకూరు. ఈ రోజు కూడా సచ్ ఏ బిగ్ కంపెనీస్ 15 కంపెనీలు ఈ రోజు ఇంటర్వ్యూకి వచ్చినాయి. వాళ్ళకి ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఎంత శాలరీస్ కూడా ప్రపోజ్ చేసింది కూడా ఇక్కడ పెట్టేసేసారు. ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, లోకేష్ బాబు గారు ఐటీ మినిస్టర్ అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు సపోర్టు, ఈరోజు లక్షల కోట్ల పెట్టుబడి వచ్చే పరిస్థితి వచ్చింది. పరిశ్రమలు పారిపోయే పరిస్థితి నుంచి గత ప్రభుత్వంలో మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఆల్ ఓవర్ ద వరల్డ్ పెద్ద కంపెనీస్ ఆంధ్ర వైపు చూసే పరిస్థితి వచ్చింది. నిజంగా సంతోషం. మనకి ఇక్కడ క్రిస్ సిటీ కూడా వస్తూ ఉంది. అది కూడా ప్రధానమంత్రి గారు వర్చువల్ గా శంకుస్థాపన చేశాడు. చాలా ఫాస్ట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు. డిడివి జీకేవై ట్రైనింగ్ సెంటర్స్ 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఇక మేల్ ఫీమేల్ కి ట్రైనింగ్ ఇస్తున్నారు. 3 months అకామిడేషన్ ఫ్రీ. వాళ్ళకి ఆ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చినందువల్ల 10వ తరగతి పైనుండే ఎవరికైనా ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వం ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఒక సక్సెస్ఫుల్ గా ముందుకు పోయేదాన్ని వాళ్ళు రావటం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మూసేసేయటం, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం, దుర్మార్గాలకి నెలవుగా మార్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం ప్రాంతంలో ఉన్న విక్రమసింహపురి యూనివర్సిటీలో డ్రోన్ టెక్నాలజీ జాతీయ వర్క్షాప్ ముగిసింది. గత వారం రోజులుగా జరిగిన వర్క్షాప్లో వీసీ ఆచార్య అల్లం శ్రీనివాసరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు డ్రోన్ టెక్నాలజీ వంటి అత్యాధునిక సాంకేతికతపై పట్టు సాధించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య రాజా రామిరెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ సునీత, అధ్యాపకులు నరేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. చూస్తే లిస్ట్ ఆఫ్ నోబెల్ లారెట్స్, highest number Jews, not only from the country, wherever they are the top in science. సో అందుకని మనకి ఇజ్రాయెల్ టెక్నాలజీ అనే బజ్వర్డ్ పడిపోయింది. సో స్టార్టప్స్ కానీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కానీ స్మాల్ కంట్రీ should be taken as inspiration for the rest of the world. ఈ టైంలో టెక్నాలజీ విషయంలో రెఫర్ చేశారు. దట్స్ గుడ్ థింగ్. Now I would like to call PVK Government. బ్రో మీరు కూడా ఉన్నారా? నిలబడండి. కొంచెం క్లోజ్ రమ్మని చెప్పండి. Experience to the students and some training to the students and GVK college students, Nellore college students, BSc University Kamal, okay. Welcome to all the members who are present here on behalf of Department of Computer Science, organized this 1-week national workshop on drone technology. Honorable Vice Chancellor of Vikramasinghe University, Chief guest of today's program, renowned scientist, conducted by the Department of Computer Science at our university with the support of the resource persons team from IIT TDM Kurnool.
from Andhra Pradesh. Really, this is a fortunate moment for all of us, sir, because చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారిని చూస్తూ ఉన్నాము మనము, బట్ స్టేజ్ మీద ఇంకొక సెకండ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రొఫెసర్ జి రాజారాం రెడ్డి గారు ఉన్నారు. చాలా మందికి తెలిసి ఉండదు. మీరు ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్ని చూస్తూ ఉంటే మేబీ అవుట్ సైడ్ పార్టిసిపెంట్స్ కూడా ఉండి ఉండొచ్చు. ఇట్లా ఈ బిల్డింగ్స్ దగ్గర మీరు తిరుగుతూ ఉన్నప్పుడు భూమి పూజ అని చెప్పి వేసి ఉపకులపతి ఆచార్య జి రాజారాం రెడ్డి గారు అని వేసి ఉంటుంది. ఆ సారే ఈ సారు of 1 week and running this program so successfully. Just now we have listened from the participants. So participants are immensely benefited out of this 1 week program. It has given hands-on experience. See, morning they are explaining you the subject, the fundamentals of drone technology applications, how to handle them and how to program them. So all these things they explain you in theory classes, and at the same time they made you to assemble the sets. మనం ప్రతి ఫంక్షన్లో పిఎస్యు అనంతం పాడుకుంటాం. టు మై సర్ప్రైజ్ ఈరోజు నాకు తెలిసింది ఏంటంటే ఆ నేషనల్ పిఎస్యు అనంతం తయారు చేయించింది సార్. సార్ మీరు ఎక్కడ ఉన్నా ప్రతి ఫంక్షన్లో పిఎస్యు ఫ్యామిలీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటుంది. ఎందుకంటే ఆ పాట రూపంలో మీరు మనకు కనపడుతూనే ఉంటారు. మీరు లక్ష్మణ్ రావు గారు సూపర్వైజర్ అండ్ దెన్ గోపాల్ both are from the same group. లక్ష్మణ్ రావు గారు నాకు బాగా ఇష్టమైన కొలీగ్ అండ్ టీచర్ లైక్ పర్సన్ ఇన్ ఎస్వి యూనివర్సిటీ. He served as principal, very dedicated scientist in the department. So this is an example. When you see the student, you can very well imagine the teacher also. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఒక బోర్డు కూడా లేకపోవడంతో ప్రయాణికులు అర్థం కాక తెకమక పడుతున్నారని, అధికారులు స్పందించి ఆర్టీసీ డిపో అనే బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుందని జయభారత నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గుర్రిపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఆర్టీసీ డిపో హాల్లో పరిస్థితి అధ్వానంగా ఉందని, అధికారులు స్పందించి చొరవ తీసుకోవాలని డాక్టర్ వెంకటేశ్వర్లు కోరారు. అందరికీ నమస్తే. గూడూరు ప్రజలకు, గూడూరు నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారములు. అయితే నేనేమంటానంటే, ఇటు సైడ్ నుంచి పాత బస్ స్టాండ్ నుంచి వస్తారు జనాలు, ఇటు సైడ్ పాత బస్ స్టాండ్ నుంచి వస్తారు. ఇది మన ఆర్టీసీ బస్ స్టాండ్. ఇది ఆర్టీసీ బస్ స్టాండ్. ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ మనకు ఎడగలుగుతుంది. దీనికి ఏమైనా పేరుందా? ఎక్కడన్నా ఒక బోర్డు ఉందా? ఆ పక్క పక్క పోలేసి దీనికి ఏమన్నా ఆర్టీసీ బస్ స్టాండ్ గూడూరు అని ఏమైనా పేరుందా? దీనికి ఒక అమ్మ అబ్బాయి ఉందా? ఇప్పుడు అందుకే మెయిన్ రోడ్ పక్కనే ఉన్నాయి. పోయేటప్పుడు నేను గవర్నమెంట్ ని ఇంకోటి కాదు, ఒక సమస్యను నేను ఎందుకు తీసుకొస్తున్నా అంటే, ఒక వ్యక్తినో ఒక పార్టీనో దానికి వేలకి చెప్పడం కాదు, ఒక సమస్యను మీకు ముందుకు తీసుకోవడం జరుగుతుంది అంతే. ఒక రాజ్యాంగం ప్రకారం ఒక బావిగా పౌరుడికి, బాధ్యత పౌరుడికి ఒక సమస్యను ఏదైనా అడిగే హక్కు ఉంది. ప్రజాస్వామ్యం, ఆ స్వేచ్ఛ సమానమైనటువంటిది రాజ్యాంగం మన హక్కు కల్పించింది. కాబట్టి వీ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ అవర్ సొసైటీ. సో యాజ్ పర్ దట్ ఐఎమ్ ఆస్కింగ్. ఆర్టీసీ బస్ స్టాండ్ లో పేరు లేకపోగా ఒకరు లోపలికి ఇంటి ఇచ్చామనుకో, శుభ్రత, దేవుడు, అసలు ఎక్కడ ఉండదు, అంత దారుణం. లోపల పోయి కూడా చూద్దాం. కానీ బాధ ఏంటంటే, ఓకేనా, గూడూరు మెయిన్ రోడ్ పక్కన ఎంతమంది నాయకులు ఉన్నారు, వస్తా ఉన్నారు కదా, మనసులో కలగదా? అరే గూడూరు ఆర్టీసీ సామాన్యులు బస్సు ప్లేసు ఇవే కదా మనకు బాగుండాలి. హాస్పిటలైజేషన్, అక్కడ చూస్తే హైవే కాడ సర్కిల్ ప్లస్ ఆర్టీసీ బస్ స్టాండ్, ఇలాంటివి మెయిన్ కదా. ఎందుకంటే ఒక సమూహంగా జనాలు ఉండే ప్లేస్ ఇవంతా. ఇలాంటి డెవలప్మెంట్స్ ఇలాంటివన్నీ బాగుండాల. కానీ దేర్ ఈజ్ నో నేమ్. ఒక పేరుందా? లేదు. అటు సైడ్ కూడా ఇంకోటి ఉంది. నేను ఆర్టీసీ ఎంట్రీ బస్సులు వెళ్తాయి, ఆడ కూడా పేరు లేదు. లోపల ఆర్టీసీ లోపలికి ఎంట్రీ ఇచ్చినప్పుడు అక్కడ ఒక్కసారి చూస్తే, ఎంట్రీ ఇవ్వగానే అక్కడ ఒక్కసారి ప్లేస్ చూడండి రకంలో, ఒకసారి లోపల ప్లేస్ చేస్తున్నట్టు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. నేనేమంటానంటే,
ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆర్టీసీ స్థలాలను ఆక్రమించుకొని శుద్ధంగా మీ పాటికి మీరు ఇల్లు రెంట్లకు ఇస్తారు, వాటి మీద బాడీలతో బాగుతూ ఉంటారు, పక్కనే పెద్ద పెద్ద మాల్స్ కూడా కట్టుకుంటారు, ఓకే ఎవ్రీథింగ్. కాకపోతే ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ శుభ్రత ఉండాలి కదా. సీఎం సహాయ నిధి నిరుపేద కుటుంబాలకు వరం అని వెంకటగిరి ఎమ్మెల్యే కురుమల రామకృష్ణ అన్నారు. వెంకటగిరి పట్టణంలో ఆయన నివాసంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కురుమల రామకృష్ణ మాట్లాడుతూ గత వైకాపా హయాంలో పేదలకు సరైన వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పేదల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మరికొందరు పాల్గొన్నారు. ఎవరైతే ఆరోగ్యం బాగలేదో వాళ్ళని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఆరోగ్య ప్రభుత్వం. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మరి ఇన్ని కష్టాలున్నా ముఖ్యమంత్రి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రైవేటుగా చూపించుకుంటారో ఆ డాక్టర్ బిల్లుని తెచ్చి మన ఎమ్మెల్యే ఆఫీసులో సబ్మిట్ చేస్తే ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు 37 మంది 18,52,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇది అంచెలంచెలుగానే జరుగుతూనే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఒక 10-15 దాకా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా 200 ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి ఎవరైతే ఇచ్చారో పేదవాళ్ళని ఆదుకునే దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ, ఇది ప్రజలు కూడా చెప్పాలి. గతం కన్నా ఈ ప్రభుత్వం బాగుంది, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది అన్ని రకాలుగా. ఈరోజు స్త్రీలకి బస్సులో కూడా ఉచిత బస్సు ఇచ్చాం. ఎక్కడ చూసినా కానీ ఎక్కువ మంది వాళ్ళే ఉంటున్నారు. వీళ్ళు గతంలో ఏమైతే చెప్పాడో 6 పథకాలు అవి తప్పనిసరిగా అమలు పరిచి ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకొని ఈ కష్టాలు కూడా అన్నీ చేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తూ, కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా మర్చిపోకూడదు, మీ దృష్టిలో కూడా చెప్పాలని చెప్పని కూడా తెలియజేస్తూ, నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న భరత్ నగర్లో యశ్ ధన్య అపార్ట్మెంట్లో అనధికారికంగా చేపట్టే నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు. ఈ మేరకు ఫిర్యాదు అందడంతో చర్యలు తీసుకున్నారు. అనంతరం కమిషనర్ ఫజలుల్లా తదితరులు మాట్లాడుతూ స్టిల్ట్ ప్రాంతంలో చేపట్టే నిర్మాణం పూర్తిగా అనధికారికమని తేలడంతో చర్యలు తీసుకున్నామని, ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ధన్య అపార్ట్మెంట్ సంబంధించినటువంటి కింద పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా క్లోజ్ చేసి అది కమర్షియల్గా యూజ్ చేయడానికి చేస్తున్నారు. అందులో ఏదైతే ఈ అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పీజీఆర్లో కంప్లైంట్ చేస్తున్నారు కలెక్టర్ గారికి. ఈ పీజీఆర్లో కంప్లైంట్ చేసిన తర్వాత మేము వీళ్ళకి నోటీసులు ఇచ్చాం. అది ఏదైతే మీరు ప్లాన్కి వ్యతిరేకంగా కట్టినటువంటిది ఉందో దాన్ని వెంటనే డిమాలిష్ చేయమని వాళ్ళకి తెలియపరిచాము. అయినా కానీ వాళ్ళలో స్పందన రాకపోవడం వల్ల ఈరోజు మేము పోలీస్ వారి సహకారంతో మరి మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది అందరూ కూడా టీపీఓ గారు, టౌన్ ప్లానింగ్ సెక్రటరీస్ అందరూ కలిసి ఈరోజు వీటిని డిమాలిష్ చేయడం జరిగింది. చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామంలో కొలువైన శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో మొదటి ట్రస్ట్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆలయ చైర్మన్ కోట సతీష్ యాదవ్, ఈవో గిరికృష్ణ మరియు పాలకమండలి సభ్యులు రాబో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఆలయంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం, అభిషేకాలు, విశేష పూజలతో పాటు గ్రామోత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించాలని వారు కోరారు. ఈ నెల 30వ తారీఖు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మొదటిసారిగా మన శ్రీ శ్రీ కోదండరామస్వామి దేవస్థానం తమిళపట్నం ట్రస్ట్ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఈవో గారు గిరికృష్ణ గారికి మరియు ట్రస్ట్ బోర్డు నాతోటి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశిని అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించాలని ట్రస్ట్ బోర్డు తరఫున నిర్ణయించడం జరిగింది.
దీనికి ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులందరికీ కూడా ఆ రోజు తీర్థ ప్రసాదాలు మరియు పిల్లలకి భగవద్గీత పుస్తకాలు, అంటే మనం అడాప్ట్ చేసుకున్న స్కూల్లో భగవద్గీత పుస్తకాలని వాళ్ళకి వితరణ ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం అట్లాగే గ్రామోత్సవం గతంలో లాగానే మనం ప్రతి సంవత్సరం ఎలా జరుపుకుంటున్నామో అదేవిధంగా కొంచెం వెరైటీగా ఈసారి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. విద్యుత్ దీప అలంకరణలతో మరియు మంగళ వాయిద్యాలతో స్వామివారికి ఆ రోజు మొత్తం కూడా విశేషమైన పూజలు, అలాగే తీర్థ ప్రసాదాలు మరియు గ్రామస్తులందరి సహాయ సహకారాలతో ముక్కోటి ఏకాదశిని అంగరంగ వైభవంగా నిర్వహించడం మన యొక్క తమిళపట్నంలో ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయంలో తీర ప్రాంత వాసుల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రాజెక్టు ఆధ్వర్యంలో సర్ఫ్ మత్స్యశాఖల ఆధ్వర్యంలో మహిళా నృత్యదారులకు జీవోపాధులపై సామర్థ్యాభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. సముద్ర పచ్చిక, ఆర్నమెంటల్ ఫిషరీస్ రంగాల్లో ప్రాయోగిక శిక్షణ ద్వారా వారి సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరిచి జీవనోపాధి అవకాశాలు పెంచడం ప్రధాన లక్ష్యంగా చేసుకుని 100 మంది మహిళలకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శోభన్ బాబు, ఎంపీడీ ఉమామహేశ్వరరావు, తహసీల్దార్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతుందిగా కోరుతుంది. ఎంపీడీఓ గారు వేదికను అందించిన అందరు అధికారులకు మరియు విశ్వం నాయుడు గారికి మరియు విచ్చేసిన ద్వారా, అంటే ఈ వెలుగు కార్యక్రమం ద్వారా గత 20 సంవత్సరాలుగా మహిళల్లో ముఖ్యంగా ఆర్థిక సాధికారత సాధించడానికి ఈరోజు మహిళలు 20 సంవత్సరాల్లో పొదుపు చేసుకునే రూపాయి పొదుపు ప్రారంభించి ఈరోజు నెలకు 500 రూపాయలు పొదుపు చేస్తూ దాదాపు 30 లక్షల రుణం వరకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాన్ని బ్యాంకులతో మేము వెంటబడి బ్యాంకులు ఈరోజు రుణాలు ఇస్తున్నాయి. వద్దంటే రుణాలు ఇస్తున్నాయి. మిగతా వాళ్ళందరికీ మనకు కావాలని అడిగితే రుణం ఇచ్చేదానికి ముందుకు రారు బ్యాంకర్స్. కానీ మహిళా సంఘాల విషయంలో మాత్రం ఈరోజు బ్యాంకర్స్ మా దగ్గర కూడా వస్తుంటారు. మా సంఘాలను కొన్ని పంపించండి మా బ్యాంక్కి, మాకు ఎక్కువ టార్గెట్స్ ఉన్నాయి, మేము ఎంతమందికైనా ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన తర్వాత ఈ స్థితికి వచ్చింది. మన ముఖ్యమంత్రి కూడా మహిళా సంఘాలంటే ఎనలేనటువంటి అభిమానం. ఈ మహిళా సంఘాలు రీపేమెంట్ అనేది చాలా క్రమశిక్షణతో దాదాపు 99% రుణాలు రీపేమెంట్ చేస్తున్నారు అని చెప్పి ఆయన కూడా ఎప్పుడు చెప్తుంటారు. మనకు కొంత ఎక్కువ పెట్టే ఏదో పెద్ద ఉన్నాము ఇంట్లో పెట్టుకుంటారు, కొంత ఫీడ్ కొనేయాలి. దాన్ని ఎలా కానీ దానికి ముఖ్యమైన ఉద్దేశం, ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే మహిళలకి ప్రోత్సాహం, అంటే వాళ్ళకి జీవనోపాధి చూపించడానికి కార్యక్రమం ఇది ఒకటి బాగున్నారు. సో ఇది ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేస్తారు. ఎందుకంటే ఈరోజు ఇక ఎక్వేరియంకి సంబంధించి మనం అనుకుంటాం చేపలు ఇంట్లో పెట్టుకుంటే కొన్ని రోజులకి మనం మెయింటెనెన్స్ చేయలేము. మెయింటెనెన్స్ లేకపోతే వాసన వస్తుంది. బట్ మెయింటెనెన్స్ మంచిది. ప్లస్ దీనికి ఒక సెంటిమెంటల్గా చెప్పాలంటే వాస్తు పరంగా చాలా మంచిది. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నిర్వహిస్తున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. చిట్టమూరు రుక్మిణమ్మ, రామిరెడ్డి, రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో 5 కుటుంబాల వారికి ఫల సరుకులు, కూరగాయలు అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు హేమంత్ కుమార్ శర్మ, డివి అనంతబాబు, సాయిబాబు, నరేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు రామిరెడ్డి రామచంద్రారెడ్డి, కీర్తిశేషురాలు చిట్టమూరు రుక్మిణమ్మ గారుల స్మృత్యార్థం వారి కుటుంబ సభ్యులు శ్రీయుతులు గౌరవనీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు ఈరోజు 5 బ్రాహ్మణ కుటుంబాలకు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు 8,500 రూపాయలు విలువ చేసేటటువంటి పలసరుకులు, కూరగాయలను అందజేయడం జరిగింది. జై శ్రీరామ్. వాకాడు తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం కేంద్రంగా నడబోతున్నటువంటి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు చిట్టమూరు రుక్మిణమ్మ,
కీర్తిశేషులు రామిరెడ్డి రామచంద్రారెడ్డి గార్ల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకట్రామరెడ్డి శ్రీమతి హైమావతమ్మ దంపతుల ఆర్థిక సౌజన్యంతో ఈరోజు 3 పేద బ్రాహ్మణ కుటుంబాలకు 8,500 రూపాయలు విలువ చేసేటువంటి పలసరుకులు కూరగాయలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ దానం చేసినటువంటి దంపతులకు వారి కుటుంబ సభ్యులకు ఆ సీతారామచంద్రుడు ఆయురారోగ్యాలు ఇష్టి అష్టైశ్వర్యాలు కలుగు చేయగట్టుగా ఆశీర్వదించిన ప్రార్థన. క్రీస్తు సూచించిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ ప్రేమ నిండిన మనసుతో జీవించాలని మంత్రి నారాయణ సత్యమణి రమాదేవి సూచించారు. నెల్లూరు గోమతి నగర్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ముందస్తు క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా పొదలకూరు చర్చి సిబ్బంది చేసిన పరివర్తన నాటక ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆసక్తి భరితంగా సాగాయి. శాంతాక్లాక్ తాత వేషధారణ చిన్నారులను ఆకట్టుకుంది. అందరినీ అబ్బురుపరిచిన చిన్నారులను రమాదేవి అభినందించారు. కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. మత పెద్దలు క్రిస్మస్ ప్రాధాన్యత వివరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ వేడుకల్లో డాక్టర్ మల్లి దొరసాని, ఐఆర్ఎస్ అధికారి ఉషా కిరణ్, క్రిస్టియన్ మత పెద్ద డేవిడ్ దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు. మనకందరికీ తెలిసిన విషయము భిన్నత్వంలో ఏకత్వం. రకరకాలైన మనకి రిలీజియన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకమైన పద్ధతి ద్వారా మనము భగవంతుని కొలవటం జరుగుతుంది. అది దేవాలయం రూపంలో అయిండొచ్చు, లేకపోతే యేసు ప్రభు రూపంలో అయిండొచ్చు, లేకపోతే ఇంకొక మన మసీదుకి వెళ్ళి మనము అక్కడ కూడా ప్రార్థన చేసి మన ప్రార్థనను దేవుడికి అందే విధంగా మనం చేసుకుంటూ ఉంటాము. ఏది ఏమైనా కూడాను ఏ విధంగా మనము హిందూ విధంగా అయినా కానీ, హిందుత్వం ద్వారా కానీ, లేకుంటే క్రిస్టియానిటీ ద్వారా కానీ, లేకపోతే మనము ముస్లిం విధంలో కానీ ఏ విధంగా ఏ పఠనం చేసినా, బైబిల్ పఠనం చేసినా, మన భగవద్గీత చేసినా, లేకుంటే ఖురాన్ పఠనం చేసినా, ఏదైనా అయిండొచ్చు. వాటన్నిటి సారాంశం ఒక్కటే. అదేంటంటే చీకటిని తొలగించి వెలుగుని నింపటం. రాపూర్ మండలంలోని పెంచిలకోన క్షేత్రంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీవారి భక్తురాలు గోదాదేవికి విశేష పూజలు జరిగాయి. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, ఆస్థాన సేవ, శ్రీవారి ఆలయ గిరి ప్రదక్షిణ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ధనుర్మాసం పురస్కరించుకుని శ్రీవారి భక్తురాలైన గోదాదేవి అమ్మవారు పాడిన తిరుప్పావైతో శ్రీవారి మేలుకొల్పు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆలయ ఉప కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసులరెడ్డి అమ్మవారి పూజలకు పుష్పాదులు అందించి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు.
కోట పట్టణంలో వెలిసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా దొడ్ల శశికుమార్ రెడ్డి, సుజీవనమ్మ, సరస్వతమ్మ, సాయి గ్రీష్మంత్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, దీప, సాయి వేదాంత రెడ్డి, సాయి రేవంత్ రెడ్డి వ్యవహరించారు. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। स्वामिये जय कोटम्म तल्ली। साईनाथ महाराज की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ। కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ఈనాటి దాతలు చిట్టమూరు మండలం మెట్టు గ్రామ వాస్తవులైనటువంటి దొడ్ల శశికుమార్ రెడ్డి గారు, వాళ్ళ శ్రీమతి గారు సుజీవనమ్మ గారు, వాళ్ళ అమ్మగారు అయినటువంటి దొడ్ల సరస్వతమ్మ గారు, వాళ్ళ నాన్నగారు స్వర్గీయ దొడ్ల సుందరరామరెడ్డి గారి జ్ఞాపకార్థంగా వీళ్ళు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. వాళ్ళ తమ్ముడైనటువంటి శ్రీ దొడ్ల సాయి గ్రీష్మంత్ రెడ్డి గారు, దొడ్ల విజయ్ కుమార్ రెడ్డి గారు, దీపా గారు శ్రీమతి, శ్రీ దొడ్ల సాయి గ్రీష్మంత్ రెడ్డి గారు, చిరంజీవులు సాయి వేదాంత్ రెడ్డి గారు, దేవాంత్ రెడ్డి గారు, సాయి రేవంత్ రెడ్డి గారు, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. కొన్ని వందల మంది ఈ కార్యక్రమంలో భక్తులు, అయ్యప్ప స్వాములు అందరూ కూడా ఈ కార్యక్రమం, ఈ పవిత్రమైన సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. కావున అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పౌరభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ